కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పుపై ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. 30 ఏళ్లుగా మందకృష్ణ మాదిగ పోరాటాలు చేస్తూ ఈ ఉద్యమాన్ని ఇంతవరకు తీసుకొచ్చారని రాష్ట్ర కార్యదర్శి నూకరాజు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం సంతోషదాయకమన్నారు. అన్నగారి నేతృత్వంలో గత 30 సంవత్సరాల నుండి సుదీర్ఘమైన పోరాటం ఏదైతే ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ సమస్య ఉన్నదో దానిమే అలిపెరిగి పోరాటం చేసి దేశవ్యాప్త ఉద్యమంగా ఎంఆర్పీఎస్ సంస్థ సామాజికంగా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ మరొక వైపు మా చిరకాల వాంఛైనటువంటి ఎస్సీ వర్గీకరణ గురించి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వాటికి ప్రతి విషయంలో కూడా ముందుండి గౌరవమాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ యొక్క ఉద్యమాన్ని ఇంతవరకు నడిపించి నేడు దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి సమక్షంలో సుప్రీంకోర్టు న్యాయస్థానంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఆగస్టు 1వ తారీఖు అంటే ఆగస్టు అంటేనే మనకు స్వతంత్రం వచ్చిన దినం ఆగస్టు 15వ తారీఖు. అదే కాకుండా మన భారత రాజ్యాంగ నిర్మాత మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఫలాలు అందరికీ అందాలని మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా అదేవిధంగా మన నాయకుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి మాదిగలకి 1వ తారీఖునే మరో పండగ 100 సంవత్సరాల భవిష్యత్తు వచ్చిందని సందర్భంగా తెలియజేస్తూ మరి మాదిగలందరూ కలిపి ఈరోజు ఈ పండుగ